ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయనంటే ఎవరండి? ఆయనంటే ఆనందరా. ఏ ఆనంద్ ఏంట్రా? బావాను. ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు, రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. నేను రాను. రారా ప్లీజ్. వెళ్ళొచ్చు కదా. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రియా ముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రారా బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా దా 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 దా. ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దాన్ని వికారం అంటారులే కానీ ఓ పని చెయ్యి, నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్గా. దానివల్ల ఏమవుతురా బాబు? అరే నువ్వు ఓసిడీరా, మీ ఓసిడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా, జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. యూ స్మెల్ తీసుకో. లైట్గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తాను. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న ఓసిడీ గాడు అలర్ట్గానే ఉన్నాడు. నువ్వు జెంటిల్మెన్, ఆడో వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘనా ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘనా అనుకొని దీన్ని నీ నోట్లు ఎట్టేసుకొని చక 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 నాకేసావు అనుకో, తమ్మ ఉంటుంది. నువ్వు మేఘనా? ఎస్ ఫిక్సా? నేను నా స్కిన్ టోను లైట్గా మేఘనాలో లేను. చూడు ఆ బ్రైట్నెస్ చూడు, చూడరా. సరే ఇంకోటి అది ఈ చెప్తా. హుసే మేఘనా, ఏం చూసుకునే నీ పొగరు? నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసిడీ అవుతాను హోప్తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా? ఆఫీస్లో వాడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసింది తప్పు, నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసిడీ క్యారెక్టరు ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘనా ఏజెంట్వా? అక్కడ దాక్కుని ఏం చేస్తున్నారా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? అంకమ్మో అయిపోయింది 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 అయిపోయింది. ట్రై ఇక్కడ అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? లేవు బే అల్లుడు గారు. అయిపోయింది అయిపోయింది అల్లుడు గారు, ఫ్రెండ్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరేయ్ ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘనా. ఒరే మేఘనా కాదరా, ఉసే మేఘనా అనాలి. కార్నర్ బిట్టు అదే అది నాకైతే బాగా నచ్చిందిరా. ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసి గురించి ఈజీగా కొందాం. నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచెలంచెలుగా ఎదిగిపోయావు. అదేంటో. ఏం మేఘనా ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్ ఓకే. నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా, కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు ఈ జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చి, నేను మందు తాగడం ఏంటి మేఘనా? జస్ట్ వాసన చూసే అంతే. వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు 1,00,000 సార్లు చెప్పా, కజిన్ లాగా ఉండు అంట, ఉండట్లేదు. ఉండు, చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘనా నీ మీదొట్టు. చైతి నేను తాగలా, వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా. చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేనిలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై, పదరా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేది రారా. పోరా. గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయనా? ఏం బాబు నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్, నువ్వు మంచి కస్కాడేట్రా. యూ డిజర్వ్ ఎ టిప్పుడా. ఆ టిప్పులు మా గుద్దు కానీ మీ తొలలు టచ్ లేదురా. ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. తోమేసుకో. ఏంట్రా ఇది? నువ్వు కూడా ఆళ్ళ. అరే మారిపోతున్నారా. మన జిడ్డేష్ గారి జిడ్డు చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందిరా. అరే బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్ సార్ కూడా జిడ్డు చేసి అరే టీషర్ట్ ఇప్పారా? ఇప్పే. అసలే తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పి అయిపోతాం. ఏం జరిగిందిరా? ఓ తల పట్టేసింది. అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా? నైట్ నువ్వు వచ్చావు,
ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడావు, తర్వాత డ్యూయెట్టా మాంటేజా? డ్యూయెట్ సాంగ్. అందుకే మార్నింగ్ హలో ఫీల్లో అంత లేదు బావా. సీ దిస్ వీడియో కుమ్మేసావు. అరే రై కజిన్లా ఉండు, గుద్దుతే చస్తావు. వీడు ఆ వీడియో చూస్తే ఏమవుతుందో తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా. నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడో పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి. ఈ ఎదగోలంతా ఆపండి. నా వీడియో నేను చూడటానికి ఏంట్రా అరే ప్రాబ్లం? వద్దురా వద్దు నా మాట విను. వద్దు వద్దు జై జై బావ. వద్దురా ఉంటుందిరా. ఇప్పుడు చెప్పు, రొమాంటిక్ సాంగా? ఏమైందయ్యా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. అప్పటికే చెప్తానే ఉన్నా, కజిన్ వీడియో పీక్స్ అన్నావు, పోయేలా ఉన్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏం చేస్తావరా? నోట్లో నోరు పెట్టి ఊస్తే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శవం ఎత్తే చీజీగా. కిషోర్, నాన్న వస్తున్నారు. ఏదో ఒకటి చేసి లేపు. మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్నయ్య తెలుసా, ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది. దాని టైర్లకేమో సుద్దలుగా మట్టి అంటుకుంది. ఆ మట్టి గ్యాప్లో లైట్గా గేదె పేడంటుకుంది. ఆ ట్రాక్టర్ ఏమో మన ఇంటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? నేను ట్రాక్టర్. ఐ డిడ్ ఇట్. నువ్వా? మహానుభావా, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, చెప్పండి అంకుల్. ఒక సలహా మీరిస్తారా, నన్ను ఇమ్మంటారా? ఓ సారీ, మీరేమండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్ళి పిలిస్తే కాదండు. పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది... వద్దంకుల్, మీ తరపున నేను వెళ్ళి అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచి అల్లునిచ్చావమ్మా. పదండి పదండి. కర్మ కర్మ. భలే క్యూట్గా ఉన్నారా? అంటే రిలేటివ్స్ మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమో. అడుగో మా బావ. ఎవడ నువ్వు? బస్ అండి, బస్సు తిప్పుకోలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ అంటే బస్. నువ్వు మెలిగరా. రండి బావా. బావా, ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? రే, నీకేం కావాలి? పెద్ద ఆయన మమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వోడరా పిల్లడానికి? ఆడేమయ్యాడు? వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడు వీడు అంటున్నారు, ఆయన మాత్రం నా మేనల్లుడు, నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా? ఉన్నా. ఈ ఆనంద్ సీను అవలేడు కదా. మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్ద ఆయన ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు. అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు. మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం.